హలో అండి, గుడ్ మార్నింగ్. నేను చామదుంపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ దుంపలను అయితే కొంచెం బాయిల్ చేసుకున్నాను, ఆనియన్ కట్ చేసుకున్నాను. దీనికి కారం కొరకు అయితే ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకున్నాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాం. కారం కొరకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. నేనైతే చామదుంపలు ఎక్కువ తీసుకోలేదు ఫ్రెండ్స్, కొంచెమే తీసుకున్నాను. 4 తీసుకున్నాను. 2 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి 2 వేసాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇప్పుడే కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. కారం అయితే వేసుకోవద్దు. కారం లాస్ట్లో ఇదే వేసుకుందాం. పట్టాను కదా ఇప్పుడు మిక్సీ, ఇదే వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి చేత్తోనే కలిపేసుకుందాం. చేత్తో అయితేనే బాగా కలిసిద్ది, స్పూన్తో అయితే కలవదు. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం. ఆయిల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. తాలింపులు వేసేసుకున్నాం. ఇలా అయితే కలిపేసాను దీన్ని. శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది, అవి ఫ్రై అవ్వాలి. కొంచెం ఆనియన్స్లో పసుపు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. ఒకసారి ఇలా కలిపేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాం ఒక్కొక్కటి.